హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని ఎంతమంది అనుకుంటున్నారో అలా అనుకునే వాళ్ళు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చక్రి మహాలక్ష్మికి తన మనసులో మాట చెప్తాడు. అలా చెప్పడం ద్వారా మహాలక్ష్మి ఏ విధంగా ఫీల్ అవుతుంది, మహాలక్ష్మి కానిస్టేబుల్ దగ్గర జరిగిన నిజం తెలుసుకుంటుంది. మరి చక్రి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటుందో మహాలక్ష్మి మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఇక ఇది ఇలా ఉండగా మరి సీరియల్లోకి వెళ్దామా. ఇక బర్త్డే గురించి చక్రి మహాలక్ష్మి బర్త్డే సెలబ్రేషన్ చేద్దామనుకొని 2 కేకులు ప్రిపేర్ చేస్తాడు. ఇక ఒక కేక్ ఏమో బర్త్డే సెలబ్రేషన్కి, ఇంకోటి తన స్పెషల్గా కేక్ కట్ చేయించి తన ప్రేమను తెలపాలని అనుకుంటాడు. ఇక నారాయణ ఆ కేకును టేబుల్ కింద పెట్టడంతో నారాయణ తొక్కి పడేయడంతో చాలా బాధపడిపోతాడు చక్రి. అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది, మీరేం బాధపడకండి, ఈ కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, మీరు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు అనుకుంటున్నాను. ఎవరు కూడా ఇంత అర్ధరాత్రి కూడా నా కోసం కేక్ కట్ చేయించింది లేదు. కాకుంటే బర్త్డే విషెస్ అయితే చేపించారు లేదా, కానీ కేక్ మాత్రం ఎవరు కట్ చేయించలేదు అని మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా కేక్ ఫ్లేవర్ బాగుందా, ఈ సర్ప్రైజ్ బాగుందా అని చక్రి మహాలక్ష్మిని అడుగుతుంది. చాలా బాగుంది చక్రి గారు అని ఇక వెళ్ళి నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద అందరి కోసం సేమియా చేసి మహాలక్ష్మి బర్త్డే అని అందరికీ తినిపిస్తాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి రూమ్ నుంచి రాగానే చక్రి తన కోసం చీర గిఫ్ట్గా తీసుకొని వస్తాడు. కాకుంటే గిఫ్ట్ తీసుకుంటాడా లేదా అని అడగా, నేను మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చానని అంటే, ఏది తీసుకురా అనగా తీసుకొచ్చిన చీరే చేతిలో పెడతాడు. చీర చాలా బాగుందని చెప్పి గబగబా రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకొని వస్తాడు. అప్పుడు చక్రి ఇలా అంటాడు, నాకు ఒక డౌట్ ఉందండి అంటే, ఏంటి అడగండి అంటే, మరి సినిమాల్లో గబగబా వెళ్ళి చీర కట్టుకొని వస్తారు కదా, మరి బ్లౌజ్ ఎలా కుట్టించుకుంటారండి అంత తొందరలా అని అడగా, అదంతా నాకు తెలియదండి, నాకు దీనిలానే ఇంకో చీర ఉంది, దానికి సంబంధించిన బ్లౌజే దీనికి వేసుకున్నాను, అదే వేసుకొచ్చుకున్నాను అనగా చక్రి చాలా సంతోషపడతాడు. ఇక ఆఫీస్కి వెళ్తాను పెద్ద అనగా మాధవ క్యారేజ్ తీసుకొని వస్తాడు. అప్పుడు చక్రి నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. లేదు నేను వెళ్తానంటూ మహాలక్ష్మి కాస్త వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో ఎవరు కూడా మహాలక్ష్మి బర్త్డే అని ఎవరికి తెలియదు. కాకుంటే అందరు డ్రెస్సు అలా పువ్వులు అలా పెట్టుకుంటే అందరు బర్త్డేనా అని అనుకుంటారు. కానీ మహాలక్ష్మి చాలా సింపుల్గానే చీర కట్టుకొని మాత్రం వెళ్ళిపోయింది. అని ఇక అప్పుడు ఇంట్లో ఏదైనా వ్రతం ఉందేమో చీర కట్టుకుందని కూడా ఎవరు పట్టించుకోరు. ఇక మహాలక్ష్మి వర్క్ చేసుకుంటుంది. మరి ఇక కానిస్టేబుల్ని కలవడానికి మహాలక్ష్మి వెళ్ళాలి. అసలు ఈ విడాకుల విషయం కానిస్టేబుల్కి ఎలా తెలిసింది, ఆ విషయం తెలుసుకోవాలని ఆలోచిస్తుంది. ఇక ఆలోచించి వెళ్ళి విక్కీని పర్మిషన్ అడుగుతుంది. అడగగా విక్కీ నేనే తీసుకెళ్తాను అనగా, అయ్యో పర్లేదు అని అంటుంది. లేదు నేను తీసుకెళ్తాను, అక్కడే నాకు కొద్దిగా వర్క్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ నేను చూసి చెక్ చేయాలి అనగా సరే అని ఇద్దరు బయలుదేరి వెళ్తారు. అప్పుడు విక్కీ ఇలా అడుగుతాడు, ఏంటి మహాలక్ష్మి వర్క్ ఎలా ఉంది, నీకేమైనా ప్రెషర్గా అనిపిస్తుందా, నీకు ఫస్ట్ టైం కదా ఇది, నువ్వు ప్రెషర్ కదా, అందుకే ఒకవేళ నువ్వు ప్రెషర్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది, నీకు ఎక్స్పీరియన్స్ వస్తే నీకు చాలా సింపుల్గా అయిపోతుంది, ప్రతి వర్క్ సులభంగా అయిపోతుంది అనగా, అలా ఏం లేదు వ్యక్తి చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, నేను అనుకున్న ఫీల్డ్లోనే నాకు జాబ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, నచ్చుతుంది అనగా, అవునా నీకైతే ఓకే అనగా, నాకైతే అంతా ఓకే, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఇక చెప్పడంతో ఇక విక్కీ అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఈలోపు ఇక మహాలక్ష్మికి ఒక ఫోన్ వస్తుంది, మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు విక్కీ సాంగ్స్ పెట్టి ఉంటాడు, ఆ సాంగ్స్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు చెప్పు అనేసరికి హ్యాపీ బర్త్డేనే మహా అని అంటారు. ఇక పార్టీ ఏం లేదా అని అడగగా, పార్టీ ఏముంది, నేనేమన్నా చిన్నపిల్లనా, పార్టీ ఏముంది కేక్ కట్ చేయడానికి, ఏదో ఇంట్లో సెలబ్రేట్ చేశారు అంతే అనగా, పార్టీ ఎప్పుడు ఇస్తావు అనగా,
అప్పుడు అంటుంది, నేను కొంచెం ట్రావెలింగ్లో ఉన్నాను, మళ్ళీ నేను కాల్ చేస్తానని కాల్ పెట్టేస్తుంది. ఏంటి ఈరోజు నీ బర్త్డేనా? ఈరోజు స్పెషల్గా నువ్వు చీర కట్టుకొని వస్తే ఏదో స్పెషల్గా ఉందనుకున్నాను, కానీ నీ బర్త్డే అని మాత్రం నేను అనుకోలేదు. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని విక్కీ అంటాడు. పైగా ఆఫీస్లో చెప్పొచ్చు కదా అనేసరికి, నేనేమన్నా చిన్నపిల్లనా బర్త్డే విష్ చేసుకొని చాక్లెట్ తెచ్చి అందరికీ పంచిపెట్టడానికి? అదేదో స్కూల్ డేస్లో జరిగిపోయింది. పైగా నాకు బర్త్డే అంత గ్రాండ్గా చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు అనేసరికి, సరే నాకు కొంచెం ఒక చిన్న పని ఉందని చెప్పి విక్కీ కార్ దిగి గిఫ్ట్ షాప్కు వెళ్తాడు. గిఫ్ట్ ప్యాక్ చేసుకొని వచ్చి మహాలక్ష్మికి హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని చెప్పి ఇస్తాడు. ఇదంతా ఎందుకు అనగా, నువ్వు ఆఫీస్లో ఉండగానే మాకు ఈ విషయం తెలుస్తుంటే మేము ఆఫీస్లోనే కేక్ సెలబ్రేషన్ చేసేవాళ్ళం, కాకుంటే మనం బయటకు వచ్చాక చెప్పావు, మళ్ళీ నువ్వు ఆఫీస్కి ఇప్పుడు రావు, రేపు చేయడానికి కూడా కుదరదు, అందుకే నా తరపున స్మాల్ గిఫ్ట్ అని విక్కీ ఇస్తాడు. ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండేసరికి, లొకేషన్ ఏంటి ఇక్కడెక్కడో రమ్మన్నారు అని రమ్మన్నావు అనగా, అదే చూస్తున్నాను ఎక్కడా కనిపించడం లేదు, లొకేషన్ ఇది కాదనుకుంటాను అని మహాలక్ష్మి కానిస్టేబుల్ గారికి కాల్ చేస్తాడు. అప్పుడు కానిస్టేబుల్ అంటారు, అయ్యో నువ్వు వస్తావన్న విషయం మర్చిపోయాను, నేను స్టేషన్కి వచ్చేసానమ్మా, ఒకవేళ నీకు వీలుంటే స్టేషన్ దగ్గరికి వచ్చేయమ్మా అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్కు బయలుదేరుతూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మహాలక్ష్మి రావడంతో కానిస్టేబుల్ ఇలా అంటారు, ఏంటమ్మా చెప్పు, ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు విడాకుల గురించి అనగా, అదేంటి సార్ నేను తనతో కలిసి ఉండలేకపోతున్నాను అని చెప్పినప్పుడు మీరు విడాకులు తీసుకోవద్దని మీరు ఎలా చెప్తారమ్మా, తనంటే నాకు ఇష్టం లేదు, మా ఇద్దరికి సెట్ కాదు అని చెప్పేసరికి గట్టిగా మాట్లాడతారు కానిస్టేబుల్ గారు. అలా గట్టిగా మాట్లాడడంతో లోపలనే ఇన్స్పెక్టర్ బయటకు వస్తారు. ఏంటి కానిస్టేబుల్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏంటి అని మాట్లాడగా, ఎవరమ్మా నువ్వు అనగా, సార్ మీరు కొన్ని రోజుల క్రితం నాకు పెళ్లి చేశారు, ఇప్పుడు ఆ అబ్బాయితో నేను కలిసి ఉండాలనుకోవడం లేదు, నేను విడాకులు తీసుకోవాలనుకుంటుంటే ఈ సార్ నాకు అడ్డుపడుతున్నారు, నేను విడాకులు తీసుకోవాలంటే కలిసి ఉండాలని నాకు ఫోర్స్ చేస్తున్నారు అని అనగా, అదేంటయ్యా నీకేం అవసరం, తన పర్సనల్ వైఫ్లో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, ఆ రోజు ఏదో ఆపదలో ఉన్నారు కాబట్టి మనం పెళ్లి చేసి పంపించాము అంతే, దాన్నే పెట్టుకొని మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు వక్త పుచ్చుకొని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నావు అనగా, సార్ నేనేమి చెప్పలేను సార్, వాళ్ళ హస్బెండ్ చెప్పమంటానే చెప్పానండి, నేనేం చెప్పలేదు సార్ అనగా, మరి అప్పుడు పెళ్ళికి ఆధార్ కార్డు అనగా, అప్పుడు ఒక్కసారి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది, ఆలోచనలో పడుతుంది. ఇక ఇలా చూస్తే ఇంటి దగ్గర బర్త్డే కోసం సెలబ్రేషన్ చేయడానికి అన్నీ డెకరేషన్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామని చాలా సంతోషంతో సంబరంతో ఇల్లు డెకరేషన్ చేస్తూ ఉంటాడు బెలూన్స్తో. ఇక సంతోషంగా ఉండేసరికి ఇక మహాలక్ష్మి ఆ బాధలో ఆ కోపంలో ఇంటికి ఆలోచిస్తూ కోపంతో వచ్చి డైరెక్ట్ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక బెలూన్స్ అని చూస్తూ ఇంకా కోపం వస్తుంది. అలా కోపం వచ్చి సీరియస్తో తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది. అప్పుడు చక్రి మహాలక్ష్మి గారు అని పిలుస్తారు. ఏంటి ఏంటి అని బయటకు వచ్చేస్తుంది. ఏమైంది మహాలక్ష్మి గారు, ఈరోజు మీ పుట్టినరోజు అని నేను కేక్ కట్ చేద్దామనే ఉద్దేశంతో. కేక్ కటింగా? దేనికోసం కేక్ కటింగ్? నా పుట్టినరోజున నాకు ప్రశాంతత కూడా ఉండాలి కదా, ఈ పుట్టినరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఇంత మోసం చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అనగా, నేనేం మోసం చేశానండి, ఎందుకు మీరు నన్ను ప్రతిసారి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను మిమ్మల్ని మోసం ఏమీ చేయలేను అని చక్రి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మోసం చేయలేదా? మరి మన ఇద్దరం విడాకులు తీసుకుంటున్న సంగతి ఆ కానిస్టేబుల్కి ఎలా తెలిసిందంటారు అనగా, అది నాకెలా తెలుస్తుంది, తనకు ఎలా తెలిసిందో నాకు ఎలా తెలుస్తుందండి అనగా, మీరు చెప్పడంతో కానిస్టేబుల్కి తెలుస్తుంది, ఆ విషయమైనా మీకు తెలుసా అనగా, ఇక అందరు ఒక్కసారిగా కేశవ, మాధవ, కన్న, నారాయణ అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు పెద్ది అంటాడు, ఏం మాట్లాడుతున్నావు అమ్మ మహా అనగా, అవును పెద్ది, ఆ కానిస్టేబుల్కు పని కలుపుకొని ఫోన్ చేసి నేను మహాలక్ష్మి విడాకులు తీసుకోబోతున్నాము, నాకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదంటూ మహాలక్ష్మికి ఫోన్ చేసి బెదిరించండి అంటూ ఆ కానిస్టేబుల్కి ఫోన్ చేసి బెదిరించాడు అంటూ
ఆ విషయం తెలుసా పెద్ద మీకు అనగా, మాకేం తెలియదమ్మా మహాలక్ష్మి అనగా, ఏమైందమ్మా అనగా, నిన్న ఆయన నాకు ఫోన్ చేసి విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చక్రితోనే కలిసి ఉండాలి, మేము నీకు పోలీస్ స్టేషన్లో కలిసి పెళ్లి చేశాము, నీకు నచ్చినా నచ్చకున్నా నువ్వు చక్రితోనే కలిసి ఉండాలి అని నాకు గట్టిగా నిన్న వార్నింగ్ ఇచ్చాడు కానిస్టేబుల్. ఇప్పుడు నేను గట్టిగా వెళ్ళి మాట్లాడితే అసలు నిజం చెప్పాడు. ఇన్ని రోజులు మా ఇంటి దగ్గరికి నేను వెళ్ళే వరకు కూడా నేను ఆధార్ కార్డు గురించి చాలా టెన్షన్ పడ్డాను. ప్రతి చోట వర్క్ ఉన్నప్పుడు ఆధార్ కార్డు అంటుంటే నేను ఇంటికి నుండి వచ్చే కంగారులో ఆధార్ కార్డు తీసుకురాలేదని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ చక్రి మాత్రం ఒక్కసారి కూడా నీ ఆధార్ కార్డు నా దగ్గర ఉందనే విషయం ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇక ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్లో జరిగింది పెళ్ళి నాకు ఊహించరందే. కాకుంటే నువ్వు ప్లాన్ చేసి కావాలనే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీ ఇష్ట ప్రకారం నీ ఇష్టపూర్వకంగానే నీకు తగ్గట్టుగానే పెళ్లి చేసుకున్నావు కదా. వాళ్ళు ప్రూఫ్స్ అడిగేసరికి నా ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు చూపించి నన్ను పెళ్లి చేసుకున్నారు. అదే పెళ్లిని మళ్ళీ రిజిస్టర్ కూడా చేయించారు. మరి మీరు ఏ ఉద్దేశంతో మీరు ఇదంతా చేశారో చెప్పండి. మీ మనసులో ఏముంది? ఇంత కుట్ర ఇంత ద్రోహం మీరు చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. నా మీద కొంచెమైనా అభిమానం ఉందేమో, అభిమానం కొద్దీ ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే కాపాడడం కోసం నన్ను మీరు తీసుకొచ్చారనుకున్నాను. కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఆలోచిస్తారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మీరు ఇలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు. అస్సలు నేను ఊహించలేదు. ఇలా కానిస్టేబుల్కి చెప్తారని కూడా నేను అనుకోలేదు అని మీరు అనకండి. నేనేం దుర్మార్గుని కాను, నేను కాని పని కూడా ఏం చేయలేదని చక్రి అంటారు. మరి దీన్ని ఏమంటారు? దుర్మార్గం పని కాదా? నన్ను మోసం చేయలేదా? అందుకనేనా నన్ను ఇంటి నుంచి వెళ్ళనివ్వడం లేదా? చెప్పండి, మీ మనసులో ఏముంది? ఏ దుర్ద్దేశంతో ఇలా చేస్తున్నారు అనగా, అమ్మా మహాలక్ష్మి ఆవేశపడకమ్మా అని అనగా, పెద్ది ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా అనగా, ఎందుకు పెద్ది మీరు మీ తమ్ముడిని వెంచుకేసుకొని వస్తున్నారు? ఒక్కసారి మీరు నేను చెప్పేది వినండి. మీ తమ్ముడు నన్ను ఇంత మోసం చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతకుముందు కూడా ఇలా విడాకుల మాట ఎత్తేసరికి పని కట్టుకొని కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అదే పని కట్టుకొని ఎలా ఫోన్ వచ్చిందా అని నేను అనుకున్నాను. ఇప్పుడు కూడా ఇలా విడాకులు అనగానే కోర్టుకు వెళ్ళానో లేదో ఆ విషయం ఆయన తెలిసిపోయి ఆయన మా వాళ్ళకు చెప్తాను అంటూ బెదిరిస్తున్నాడు. మరి ఇదంతా ఎలా తెలుసుకున్నాడో ఏమో అనుకుంటే, ఇక తీరా వెళ్ళి మాట్లాడి చూస్తే ఇక ఈ అయ్యగారే పనిగట్టుకొని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, నా భార్యను నేను వదులుకోవాలని లేదు, నా భార్యతోనే నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాను, మీ తమ్ముడు గారే వెళ్ళి చెప్పారు కానిస్టేబుల్ గారికి. ఆ విషయమైనా ఆ విషయం ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేనేమనుకోవాలి, ఏం చేయాలి? ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టు? కానిస్టేబుల్ నన్ను మా వాళ్ళకు బెదిరిస్తున్నాడు, మీ వాళ్ళకు చెప్తానని. మరి మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు, ఎలాంటి ఆలోచన లేనప్పుడు, ఇలాంటివి లేకుండానే ఇలా చేస్తున్నావా? చెప్పండి పెద్ద ఏంటి ఇదంతా మాట్లాడారేంటి అని మహాలక్ష్మి నిలదీస్తుంది. అప్పుడు అది కాదమ్మా మహాలక్ష్మి, ఒక్కసారి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినొచ్చు కదా అనగా, ఏం చెప్పాలనుకుంటున్నారు? నా మీద ఏమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేంటి చెప్పేదనగా, ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు, మీరు ఇప్పటి వరకు చాలా మాట్లాడారు, మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, నేను చెప్పేది ఒక్కసారి వినండి అనగా, ఏం చెప్తారండి మీరు? ఏం చెప్తారు? చేసిందంతా చేసి అనగా, చెప్తాను. ఎప్పుడైతే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూశానో అప్పుడే మిమ్మల్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను. అప్పుడే అనుకున్నాను, నాకంటూ మీరు రాసి పెట్టుంటే మళ్ళీ ఎదురు పడతారని అనుకున్నారు. ఆ రోజు మీరు రోడ్డు పైన గొడవ పెట్టుకుంటుంటే, ఆ రోజు మీరు కారులో నుండి దిగి తప్పు లేదు తప్పంతా వాడిదే అని అప్పుడు మీరు నా సైడ్ మాట్లాడారు. అప్పుడు నేను మిమ్మల్ని సెకండ్ టైం కలిశాను. ఇక ముచ్చటగా మూడోసారి మీ ఇంటికే నేను డ్రైవర్గా వచ్చాను. మీరు ఎవరితోనూ మాట్లాడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటిది అర్ధరాత్రి మీరు నా కోసం నా దగ్గరకు వచ్చి భోజనం పెట్టి నాతో మాట్లాడడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. మీరు ఏదో నా మీద దురుద్దేశంతో మాట్లాడారని నేను అనుకోను. ఎందుకంటే మీరు ఏ దురుద్దేశంతో కూడా మాట్లాడలేదు. కేవలం మీరు మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడడానికి కోసం మాత్రమే మాట్లాడారు. నాకు అనిపించింది
ఇది నాకు అవకాశంగా తీసుకుంటే నాకు బాగుండు అనిపించింది. ఎందుకంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించానండి. ఆ రోజు మీ గదిలోకి నేను తాకి వచ్చానని అన్నారు కదా, అప్పుడు కూడా నేను నా మనసులోని మాట మీకు చెప్పాలని, నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నా చెప్పాలని మాత్రమే లోపలికి వచ్చాను. నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించానా? కనీసం మీ కాలు చిటికెన వేలైనా నేను టచ్ చేశానా? మీరు అప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఒక పురుగుల కూరలో కరివేపాకులా తీసి పడేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను ఎప్పటికప్పుడు నా మనసులో ఉన్న ప్రేమను మీకు చెప్పాలని నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ మీరు పట్టించుకోవడం లేదు. కానీ మీరు మీకోసం మీ మెడలో తాళి కట్టాలని అడిగారు. కానీ మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఇష్టపడ్డా ప్రేమించా కాబట్టి మీ మెడలో నేను తాళి కట్టాను. అది మీకు అర్థం కావడం లేదు. అది మీకు నేను చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు మాత్రం నా బాధ అర్థం చేసుకోరు. మీరు అందరితో బాగానే ఉంటారు, నాతో తప్ప. మరి నేనేం అన్యాయం చేశానండి? మీరు నాతో మాట్లాడరు. మరి నా మనసు గురించి మీకు తెలియదా? అప్పుడు మీ మ్యారేజ్ని తప్పించడానికి ఆ రోజు మీ నాన్నగారు మీ లైఫ్లో నుంచి తప్పించాలనే ఉద్దేశంతో నాకు డబ్బు ఇచ్చారు. అంత డబ్బు ఇచ్చారు. అయినా మీకు నా మీదున్న నమ్మకంతో మనిషి మించి ఆలోచించారు, కానీ డబ్బు గురించి ఆలోచించలేకపోయారు. ఆ నమ్మకం మాత్రం నా ప్రేమ మీద కనిపించడం లేదా మీకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆ విషయం మీకు ఏ రోజు అనిపించలేదా? మిమ్మల్ని ప్రేమించేయాలన్న విషయం మీకు తెలుసుకోవాలని మీకు చెప్పాలనుకున్న టైంలో నన్ను చెప్పనివ్వట్లేదు మీరు. ఏంటి మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే? అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నా కాబట్టి అర్ధరాత్రి పూట నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేక్ కట్ చేయించాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు నచ్చిన చీరను తీసుకొచ్చి మీకు సర్ప్రైజ్ చేశాను. నేను ఎవరో ముఖం తెలియని వాళ్ళకు ఎందుకు చేస్తాను? నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. నా మనసులో ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని మీకు ఇదంతా చేస్తున్నాను. ఇన్ని విధాలుగా చేస్తున్నాను. ప్రతి నిమిషం మీరంటే నాకు ఇష్టమని, ప్రతి సెకండ్ మీతోనే ఉండాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మీకు ఏ రోజు మీకు నా మనసులో ఉన్న ప్రేమ మీకు అర్థం కాలేదు, మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఈ పెళ్ళి మీరు మీకోసం చేసుకున్నారు. కానీ మీ దృష్టిలో ఇది పెళ్ళే కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను అలా అనుకోవడం లేదండి. నేను నా దృష్టిలో ఈ పెళ్ళి మంచి మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించి మనచావాచ ప్రేమించి నేను మీ మెడలో తాళి కట్టాను. మీరు నా భార్య, మీతో 100 సంవత్సరాలు ఉండాలని తాళి కట్టాను. ఇప్పటి వరకు మిమ్మల్ని నేను భార్యలాగే చూశాను. మీరు నా మనసు తెలుసుకొని, నా ప్రేమ తెలుసుకొని మీరు నాతో జీవితాంతం కలిసి ఉంటారనే ఉద్దేశంతోనే మీ మెడలో తాళి కట్టాను. మీతో కలిసి 7 అడుగులు నడవాలని అనుకున్నాను. మీకు నచ్చడం నచ్చకపోవడం మీ ఇష్టం అండి. నా మనసులో మాట ఇదే మీకు చెప్తున్నాను. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇక చక్రి తేల్చేసి చెప్పేస్తాడు. అప్పుడు మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మికి ఎంతకీ బయటికి రాదు. అప్పుడంట, ఏంటన్నయ్య ఇప్పుడు మహాలక్ష్మి గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అనగా, అదే నాకు అర్థం కావడం లేదు అని అనగా, ఇక చక్రి కూడా బయటికి దూరంగా వెళ్ళిపోతాడు. ఇక గదిలోకి వెళ్ళిన మహాలక్ష్మి అస్సలు బయటికి రాదు. ఆ రోజంతా బయటికి రాదు, గదిలోనే ఉండిపోతుంది, అస్సలు బయటికే రాదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి పెద్ద టీ అంటుంది. ఇక అప్పుడు పెద్ద టీ తీసుకొచ్చి ఇస్తాడు. అమ్మ మహాలక్ష్మి అనగా, పెద్ద నాకు చాలా ఆకలిగా ఉంది పెద్ద నాకు అనగా, చేస్తున్నా అమ్మ, టిఫిన్ చేస్తున్నాను, దోశలు వేస్తున్నానని గబగబా లోపలికి వెళ్ళి దోశలు వేస్తాడు. అప్పుడు కన్నా వచ్చి గుడ్ మార్నింగ్ వదిన అంటాడు. గుడ్ మార్నింగ్ రా కన్నా, ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ అని అంటుంది. అన్నీ మాట్లాడుతూనే ఉంటుంది, కానీ చక్రి గురించి అస్సలు మాట్లాడదు, ఏది అడగదు. అప్పుడు కేశవ కూడా ఏమైంది, శైలు గురించి ఏమైంది కేశవాన్ని కూడా అడుగుతుంది, కానీ చక్రి గురించి మాట్లాడదు. శైలు ఏమంటుంది, మరి మీ ఇద్దరికి పెళ్ళికి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేసరికి, అదే ఆలోచిస్తున్నానండి, తొందరపడి నిర్ణయం తీసుకోవాలా వద్దామని ఆలోచిస్తున్నానండి అనగా, ఒకసారి నేను అమ్మాయితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుందిలే అనగా, సరేనండి మీరు ఎలా చెప్తే అలానే అని కేశవ అంటాడు. ఇక అలా అన్న తర్వాత చక్రి బయటికి వెళ్ళిన చక్రి లోపలికి వచ్చేస్తాడు.
చక్రి వెనకాల నారాయణ వస్తూనే ఉంటాడు. ఏంటి పుత్ర, ఏంటి పొద్దున్నే వేసేసావా అనగా, లేదు మాత, దోశల స్మెల్ భలే బాగా వస్తుంటే దోశలు తిందామని వచ్చాను అని అంటాడు. అప్పుడు రా పుత్ర, వచ్చి కూర్చో అని కుర్చీ చూపిస్తుంది, కూర్చోమని. అప్పుడు నారాయణ కూర్చుంటాడు. అసలు చక్రితో ఏం మాట్లాడాడు, ఎలా వస్తాడో అలానే వెళ్ళిపోతాడు, తన పని తను చూసుకొని వెళ్ళిపోతాడు బయటికి. ఇక అప్పుడు మా అమ్మ మహాలక్ష్మి అనగానే, పెద్ద నాకు క్యారేజ్ కూడా పెట్టియవా, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళాలి, నాకు ఒక ప్రోగ్రాం గురించి అప్పచెప్పారు, దానికి నేను వర్క్ చేయాలి, నాకు తొందరగా క్యారేజ్ పెట్టవా అనగా, సరే పెద్ద, సరే అమ్మా అని వెళ్తాడు పెద్ద. ఇక గబగబా పెద్ద మహాలక్ష్మి ఫుడ్ ప్రిపేర్ చేసి క్యారేజ్ పెట్టి ఇచ్చేస్తాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది, వెళ్ళొస్తాను పెద్ద అని ఆఫీస్కి వెళ్తుంది. అసలు చక్రి వంక కూడా చూడడు, చక్రి సైడ్ కూడా చూడదు. అప్పుడు ఏంట్రా నీ సైడ్ కూడా చూడలేదు, నీతో మాట్లాడడం కూడా లేదు, అసలు నువ్వు ఒక మనిషి ఉన్నవని కూడా గుర్తించట్లేదు, నువ్వు ఇలా ఉండగానే అందరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడట్లేదు అనగా, ఎందుకు మాట్లాడట్లేదో నాకు ఎలా తెలుస్తుంది మహాలక్ష్మి గారు, నాకు తెలియదురా ఎందుకు అనగా, ఎందుకు మాట్లాడడం లేదో తెలియకపోవడం ఎలా అనగా, కేశవ అంటాడు, మరి మహాలక్ష్మికి కోపం వచ్చిందంటవా అంటే, కోపం వస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా, అందరితోనూ చక్కగా మాట్లాడింది, పైగా బుస్సు గురించి కూడా అడిగింది, ఎందుకు వెళ్ళిపోతుంది, ఏం చూద్దాం ఎన్ని రోజులు అలా ఉంటారో చూద్దామని ఇక కాస్త చక్రి అంటాడు. ఇక అలా అనేసరికి ఇక సరేనండి, మహాలక్ష్మి సాయంత్రము ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినా కూడా చక్రితో మాట్లాడదు, ఏ విషయం మాట్లాడదు, ఏ విషయం చెప్పడు. అప్పుడు మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది. అప్పుడు చక్రి ఒక ఉత్తరం రాసి గదిలో పెడతాడు. ఏంటి మహాలక్ష్మి గారు, ఏం మాట్లాడారేంటి, నేను చెప్పిందంతా అబద్ధం అనుకుంటున్నారా, ఏదైనా స్టోరీ అనుకుంటున్నారా, అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను నా మనసులో మాటను మాత్రమే చెప్పాను, అది మీరు గుర్తిస్తారని మాత్రమే అనుకుంటున్నాను, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, మీరు గుర్తిస్తారని మాత్రమే నేను మాట్లాడాను అని అంటాడు. ఇక ఆ ఉత్తరం రాస్తాడు. ఇక అప్పుడు ఏం మాట్లాడకుండా ఆ ఉత్తరాన్ని నలిపి పక్కన పడేస్తుంది. ఇక ఈలోపు ప్రాజెక్టు పని చేయాలి అని ఆఫీస్ వర్క్ గుర్తుకొచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పేరుకే ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెడుతుంది, కాకుంటే తనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, చక్రితో మాట్లాడినట్టు, చక్రితోనే ఉన్నప్పటి ముచ్చట్లు అన్నీ పదే ఎందుకు గుర్తొస్తున్నాడు, పదే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అని అన్నట్టు మహాలక్ష్మి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చక్రి చాలా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.